తనను రామాంజీ అనే వ్యక్తి తనతో పాటుగా వస్తున్నారు కారులో వస్తున్న వ్యక్తులకి బుద్ధారం దగ్గర ఉన్న రోడ్డు మీద నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద ఒక ముగ్గురు వ్యక్తులు ఆపి కొట్టి మన దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు మరియు 1500 రూపాయలు లాక్కొని కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఎస్ఐ ఇన్స్పెక్టర్ ముగ్గురు అది దోపిడీ కేసుగా అంచనాకు వచ్చి వెంటనే పరిగెత్తి సీలోకి వెళ్ళి మొత్తం చూసుకొని వివరాలు సేకరించి కావాల్సిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని సాయంత్రం వరకు ఒక కంప్లైంట్ వచ్చి ఈరోజు మార్నింగ్ ఈ నేరానికి పాల్పడ్డ బోయ రామాంజనేయులు అలియాస్ రామాంజీ కేటీ రెడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వ్యక్తి మరియు పొడుగు రాజేష్ యేషమోని విజయ్ కుమార్ మహమ్మద్ సల్మాన్ చెన్నూరు అశోక్ అనే ఈ 5గురిని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి దొంగతనం దోపిడీ చేసిన ఐఫోన్ టెక్నో స్పార్క్ 4 మరియు శాంసంగ్ A40 మరియు దోపిడీ చేయబడిన నగదు పూర్తిగా 1500 రూపాయల నగదు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో విషయం ఏంటంటే ఈ అహ్మద్ యొక్క షేక్ అహ్మద్ అనే కన్నా తాను విజయవాడలో తన తమ్ముడు తన ఇంటి నుండి 70,000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఒక సెల్ ఫోన్ ఐఫోన్ కొనుక్కున్నాడని చెప్పి తర్వాత ఇంకా ఖర్చు చేస్తున్నాడని దుబారాగా ఖర్చు చేస్తున్నాడని విషయం తెలుసుకొని వెంటనే తన అమ్మ ఆదేశాల మేరకు ఖమ్మం తీసుకొద్దాం కారు ఇవాళ అమ్మ తీసుకుని ఇంటికి అని చెప్తే నేను రాను, నేను ఇక్కడే జీవనోపాధి తీసుకొని ఇక్కడే బతుకుతాను తెలియజేయడం వాళ్ళ అమ్మకు చెప్పడంతో అమ్మ యాక్సెప్ట్ చేయడంతో తాను ఏదైతే 80,000 ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడో ఆ ఐఫోన్ 13 ఆ ఫోన్ మరియు ఇతర డబ్బు కూడా తీసుకుని